ఇప్పుడు నాకు తెలిసి ఒకవేళ ఈ కొత్త వేజ్ బేస్డ్ రూల్స్ ఏమైనా తీసుకొచ్చినా, లేదు వేజ్ బేస్డ్ రూల్స్ ఆల్రెడీ వాళ్ళు ప్లానింగ్‌లో ఉన్నారు. వైట్ హౌస్‌లో అప్రూవ్ అయింది. మోరల్లెస్ ఫెడరలిస్ట్‌లోకి వెళ్ళిందంటే అది కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేదు అన్నా ఇంకా కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక హెచ్-1బీ ప్రోగ్రామ్ అప్లై చేసుకుందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి నాకు ఒక హెచ్-1బీ ఎంప్లాయీ కావాలి. లేకపోతే లోకల్‌లో హెచ్-1బీ ఎంప్లాయీ కావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులుంది? 2 నెలలుందా? 3 నెలలుందా? 6 నెలలుందా? ఒక ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఉంటది కదా! ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఒక 1 ఇయర్ ప్రాజెక్ట్ అనుకోండి. 1 ఇయర్‌కే హెచ్-1బీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఆ తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చింది. మళ్ళీ ఎక్స్‌టెన్షన్ చేసుకో. సేమ్ ఇప్పుడు ఈ స్టూడెంట్‌ది ఎలాగైతే చేశారో. లేదు వేజ్ బేస్డ్ కట్ డౌన్ అనేది చేశారనుకోండి. స్ట్రిక్ట్‌లీగా 2,00,000 పైనుంటేనే హెచ్-1బీ వీసా. 2,00,000 లోపు ఉన్నోడికి హెచ్-1బీ వీసా లేదు అని అన్నారనుకోండి. చచ్చినట్టు అప్పుడు వాళ్ళు 2,00,000 ఇచ్చి లోకల్ అమెరికన్‌లే తీసుకుంటారనమాట. 2,00,000 ఇచ్చి హెచ్-1బీ వాళ్ళని తీసుకోరు కదా! అలాంటి రూల్స్ ఏమన్నా వస్తే రావచ్చు. మీరంత టెన్షన్ పడిపోయి ఓవర్‌నైట్ హెచ్-1బీ వాళ్ళందరినీ ఏరేసి లారీలో ఎక్కించి పంపించేయడం అనేదైతే జరగదు. ఉన్న వాళ్ళనైతే వాళ్ళైతే ఏమీ చేయలేరు. ఏ ప్రతాపం చూపించినా వచ్చే నష్టం జరిగేది ఎవరికి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ ఉన్నవాళ్ళు తర్వాత I-140 అప్లై చేసుకొని పాతుకుపోయిన బ్యాచ్ ఏదైతే ఉందో మోర్ ఆర్ లెస్ జాబ్ ఉంటే సేఫ్.